పేదల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రాజ్యరపు వాసు కొనియాడారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయన అమలు చేసిన 108 ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. ఆయన చనిపోయిన నేటికి ప్రజల కళ్ల ముందే ఆయన అమలు చేసిన పథకాలు కనిపిస్తున్నాయన్నారు. ఆయన తనేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకునేలా పాలన సాగించారన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా సంక్షేమ పథకాలు అందించి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తుల కృష్ణ, చెట్టి ధనరాజు, మడికి ప్రసన్న, పొట్ట ఎం శేఖర్, బి గంగరాజు, గొంప సుధాకర్, ధార జగదీష్, రేగాని బాబి, ముక్కులు ఓవరాజు, కలుపు దొరబాబు, పట్నాల వినోద్, పులి బాపిరాజు, కోటి సజీవ్, తురకల రాజు, వల్లూరి లోకేష్, ఉమా, రవి, భంటి తదితరులు పాల్గొన్నారు. మీరు అనుకున్నారని మీరు అనుకున్నారని వచ్చామమ్మా ఈరోజు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేయించడం జరుగుతుంది కోరి మార్కెట్ సెంటర్లో. ఎందుకంటే పేదలకి ఎన్నో విధాల
ఎన్నో ఉపకారాలు. అసలు ఈవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా సరే బతికి ప్రజల్లో జీవించారనడానికి ఉదాహరణ 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రిమర్స్ కానీ, ఇలాగా అనేక పేదలకు ఉపయోగపడే పథకాలు చేసిన రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు అతను ముద్ర వేసుకునేలాగా అమ్మఒడి అలాగా రకరకాల పథకాలతోటి ఆయన కూడా ప్రజలకు సంక్షేమ పాలన అందించారు. ఇలాంటి నాయకులు ముందు ముందు మనకి ఎంతో మంది రావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కోరి మార్కెట్ సెంటర్లో మేము ఈ నివాళుల కార్యక్రమం చేయడం జరుగుతుంది.